ఈ వీడియోలో ఒక హెక్సాగనల్ పిరమిడ్ దాని యొక్క సెక్షన్ ఇక్కడ సెక్షన్ ప్లేన్ కటింగ్ ఎట్లుంటుందంటే సెక్షన్ ప్లేన్ ఈజ్ ఇంక్లైన్డ్ టు హెచ్పి. సో సెక్షన్ ప్లేన్ ఒక 45 degrees హెచ్పికి ఇంక్లైన్ అయ్యి చెప్పి క్వశ్చన్ లో ఇచ్చారు. సో క్వశ్చన్ చూస్తే మనకి హెక్సాగనల్ పిరమిడ్ ఆఫ్ బేస్ 30 mm అండ్ యాక్సిస్ 65 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ ద హెచ్పి. సో 30 mm బేస్ ఉంది, 65 mm హైట్ ఉంది. సో రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఫ్రంట్ వ్యూ లో మనకి ఒక ట్రయాంగులర్ షేప్, టాప్ వ్యూ నుంచి చూస్తే హెక్సాగనల్ షేప్ కనబడుతుంది. ఈ హెక్సాగనల్ షేప్ 2 edges ప్యారలల్ టు విపి అన్నారు. అంటే ఈ ఎడ్జెస్ అనేటివి విపికి ప్యారలల్ గా ఉండాలంటారు. ఓకే, అంటే స్ట్రైట్ లైన్స్ ఉంటాయి కదా, అవి మనకి ఎక్స్వై లైన్ కి ప్యారలల్ గా డ్రా చేయాలి. ఇట్ ఈస్ కట్ బై ఎ సెక్షనల్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు విపి. సో ఈ సెక్షన్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు విపి ఉండాలా, ప్లస్ ఇంక్లైన్డ్ at 45 degrees టు హెచ్పి ఉంది. సో దీంతో పాటు క్వశ్చన్ లో ఇంకోటి ఏమి ఇచ్చారంటే ద intersecting the axis at a point of 30 mm above from the base. సో టోటల్ 65 mm హైట్ ఉన్న పిరమిడ్ కి 30 mm డిస్టెన్స్ ఫ్రమ్ ద బేస్ దగ్గర ఈ సెక్షన్ అనేది కట్ అవుతుంది. సో కట్ అయినప్పుడు దీని యొక్క ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి, సెక్షనల్ టాప్ వ్యూ డ్రా చేయాలి, సెక్షనల్ సైడ్ వ్యూ డ్రా చేయాలి, ట్రూ షేప్ ఆఫ్ ద సెక్షన్. సో టోటల్ 4 డయాగ్రామ్స్. సో జనరల్ గా మనకి హెక్సాగనల్ షేప్ కనపడుతుంది కాబట్టి టాప్ వ్యూ నుంచి చూస్తాం. ఇప్పుడు 3D మోడల్ చూసారనుకోండి, హెక్సాగనల్ పిరమిడ్ అంటే బేస్ ప్యారలల్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నారు కాబట్టి బేస్ ప్యారలల్ ఉంది కాబట్టి ఈ విధంగా మనకి 3 dimensional డయాగ్రామ్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ వ్యూ చూసుకుంటే మనకి ఒక ట్రయాంగులర్ షేప్, టాప్ వ్యూ చూసుకుంటే ఒక హెక్సాగనల్ షేప్ కనపడుతుంది. తర్వాత ఇక్కడ ఒక ప్లేన్ కట్ అయినప్పుడు ఈ ప్లేన్ ని మనము టాప్ వ్యూ లో నుంచి చూస్తే సెక్షనల్ వ్యూ ఆ పార్ట్ అయితే ఉంటుంది. ఆ పార్ట్ ని అదే విధంగా సైడ్ కూడా రిప్రజెంట్ చేయాలి, దెన్ ట్రూ షేప్ కూడా డ్రా చేయాలి. సో ఇది 3D డయాగ్రామ్స్ లో ఈ విధంగా కనపడుతుంది. సో ఇక్కడ 3D డయాగ్రామ్ లో చూస్తే మనకి సెక్షన్ అయిన పార్ట్ ఈ సర్ఫేస్ అన్నమాట. సో ఫ్రంట్ వ్యూ లో నుంచి చూస్తే ఈ పార్ట్ అంతా మనకు సెక్షన్ లో కట్ అయిపోయింది కాబట్టి అప్పర్ పార్ట్, లోయర్ పార్ట్ మాత్రం హైలైట్ చేద్దాం. అదే టాప్ వ్యూ లో చూసారనుకోండి ఈ షేప్ ఉంటుంది. సో ఈ షేప్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉండే సెక్షన్ అయిన పార్ట్ అంతా మనము ట్రూ షేప్ గా డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాయింగ్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఒక XY లైన్ డ్రా చేసుకొని X అండ్ Y పాయింట్స్ ని మార్క్ చేయాలి. తర్వాత ఒక హెక్సాగాన్ డ్రా చేయాలి. హెక్సాగాన్ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఏం గమనించాలంటే వన్ ఆఫ్ ద సైడ్ ప్యారలల్ టు విపి అన్నారు. సో హెక్సాగాన్ ఉండే బేస్ ఎడ్జ్ విపికి ప్యారలల్ ఉండేటట్టు మనం హెక్సాగాన్ డ్రా చేద్దాం. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ABCDE పాయింట్స్ ని మార్క్ చేసేద్దాం. తర్వాత డైమెన్షన్ కూడా రిప్రజెంట్ చేసేద్దాం. తర్వాత హెక్సాగాన్ యొక్క సెంటర్ ఐడెంటిఫై చేసేదానికి ఈచ్ కార్నర్ కి జాయిన్ చేస్తే డయాగ్నల్స్ తీసుకుంటే ఆటోమేటిక్ గా సెంటర్ పాయింట్ అనేది O లొకేట్ అయిపోతుంది. సో ఇక్కడతో మనకి టాప్ వ్యూ అయిపోయింది. జస్ట్ మన ఫిగర్ యొక్క టాప్ వ్యూ డ్రా చేసాం. నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయడానికి ఈ కన్స్ట్రక్షన్ లైన్స్ ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర, ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ దగ్గరకు వచ్చేసేసి కన్స్ట్రక్షన్ లైన్స్ డ్రా చేయాలి. A దగ్గర కన్స్ట్రక్షన్ లైన్, BF దగ్గర ఒక కన్స్ట్రక్షన్ లైన్, O దగ్గర ఒక కన్స్ట్రక్షన్ లైన్, ఇవన్నీ XY లైన్ వరకు మాత్రమే డ్రా చేసుకోండి. C దగ్గర ఒక కన్స్ట్రక్షన్ లైన్, B దగ్గర ఒక. సో B దగ్గర డ్రా చేసింది, C దగ్గర డ్రా చేసింది ఒకటే పాయింట్. ఎందుకంటే ఆ పాయింట్స్ మనకి B దగ్గర డ్రా చేసింది F ఉంటుంది, C దగ్గర డ్రా చేసింది E దగ్గర కూడా ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ లైన్స్ డ్రా చేసిన తర్వాత XY లైన్ మీదకే వస్తాయి. ఎందుకంటే పిరమిడ్ కాబట్టి మనకి బేస్ లోనే అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి. సో ఆ పాయింట్స్ ని మార్క్అవుట్ చేద్దాం. A', ఇక్కడ B పాయింట్ దగ్గర నుంచి 2 వెళ్తున్నాయి కాబట్టి B', F', నెక్స్ట్ C', E', నెక్స్ట్ D'. తర్వాత పిరమిడ్ యొక్క హైట్ 65 mm ఇచ్చారు. సో ఆ 65 mm ని డ్రా చేద్దాం. డ్రా చేసి అక్కడ O' అనే పాయింట్ ని మార్చాలి. దీని యొక్క డైమెన్షన్స్ ని కూడా క్లియర్ గా మెన్షన్ చేద్దాం. తర్వాత ఫ్రంట్ వ్యూ లో చూస్తే మనకు ఒక ట్రయాంగిల్ షేప్ కనిపిస్తుంది. సో ఆ ట్రయాంగిల్ షేప్ కి మనం ఏం చేయాలి, ఈ జనరేటర్స్ ని O' అనే పాయింట్ నుంచి రిమైనింగ్ A', B', C', D' పాయింట్ జాయిన్ చేయాలి. సో ఈచ్ పాయింట్ O' దగ్గర నుంచి A', O' టు B', O' టు C', O' టు D'. ఈ విధంగా జనరేటర్స్ ని స్కేల్ తీసుకొని జాయిన్ చేద్దాం. అలానే A' టు D' పాయింట్ కూడా డ్రా చేసేసి, అది ఆల్రెడీ XY లైన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ చూపించట్లేదు. ఇప్పుడు సో క్వశ్చన్ లో మనకి ఫ్రంట్ వ్యూ అయిపోయింది, టాప్ వ్యూ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే సెక్షనల్ ప్లేన్ 45 degrees ఇంక్లైన్ టు హెచ్పి అంటున్నారు. ప్లస్ ఆ సెక్షన్ ఎక్కడ కట్ అవుతుందంటే బేస్ నుంచి ఒక 30 mm డిస్టెన్స్ లో కట్ అవుతుందండి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెఫరెన్స్ లైన్ తీసుకుంటాం. XY లైన్ కి ప్యారలల్ గా 30 అనే పాయింట్ దగ్గర ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాం. ఆ
డ్రా చేసుకున్న లైన్ కి 30 mm డిస్టెన్స్ మార్క్ చేసేద్దాం. తర్వాత డ్రాఫ్టర్ తీసుకొని 45 degrees యాంగిల్ లో డ్రాఫ్టర్ ని ప్లేస్ చేసి ఈ కట్ సెక్షన్ ప్లేన్ ని కట్ చేస్తాం. ఒక సెక్షనల్ లైన్ డ్రా చేస్తాం. ఈ లైన్ యొక్క యాంగిల్ 45 degrees. సో ఈ కట్ సెక్షన్ ప్లేన్ ఎక్కడెక్కడైతే మనకి జనరేటర్స్ మీద టచ్ అయిందో ఆ జనరేటర్స్ మీద టచ్ అయిన పాయింట్స్ ని లొకేట్ చేస్తాం. ఫస్ట్ కార్నర్ పాయింట్ 1', నెక్స్ట్ బిఎఫ్ జనరేటర్ మీద వచ్చే పాయింట్ 2', నెక్స్ట్ ఓసి జనరేటర్ మీద 3', నెక్స్ట్ ఓడి జనరేటర్ మీద 4'. మళ్ళా రిటర్న్ లో ఇప్పుడు మనకి 6 ఫేసెస్ కదా. సో ఒక జనరేటర్ కట్ అయిందంటే ఆ ప్లేన్ త్రూ అవుట్ ద సర్ఫేస్ ఉంటుంది కాబట్టి అవతల పక్క జనరేటర్ కూడా కట్ అయి ఉంటుంది. సో బిఎఫ్ జనరేటర్ మీద 2 పాయింట్స్ వస్తాయి, సిఈ జనరేటర్ మీద 2 పాయింట్స్ వస్తాయి. అందుకే మనకి ఇక్కడ 5', 6' అనేది కూడా పాయింట్స్ వస్తాయి. ప్లస్ 7' కూడా వస్తుంది, కాకపోతే అక్కడ అది ఒకటే పాయింట్ లో కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి వీఆర్ నాట్ రిప్రజెంటింగ్ దట్ వన్ 7'. ఒకటే పాయింట్ లో కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ మనం అక్కడ రిప్రజెంట్ చేయట్లేదు. తర్వాత సో కట్ సెక్షన్ ప్లేన్ కట్ అయిపోయింది. కట్ చేసిన తర్వాత ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే కట్ అయిందో ఆ కట్ అయిన పాయింట్స్ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ లైన్స్ డ్రా చేసుకోవాలి. సో 1' అనే పాయింట్ ఆల్రెడీ కట్ అయింది కాబట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లైన్ ఉంది కాబట్టి ఏ పాయింట్ దగ్గరే వచ్చి పాయింట్ మీట్ అవుతుంది. సో నెక్స్ట్ 2', 6' అక్కడ ఒక కన్స్ట్రక్షన్ లైన్ డ్రా చేస్తే ఎఫ్సి జనరేటర్ మీద ఒక పాయింట్, బిఓ జనరేటర్ మీద ఒక పాయింట్. సో 6, 2. నెక్స్ట్ 3, 5 జనరేటర్ కూడా కట్ అవుతుంది. అది కూడా ఈఓ లైన్ మీద ఒక పాయింట్, ఓసి లైన్ మీద ఒక పాయింట్, 3, 5. నెక్స్ట్ 4' దగ్గర కూడా ఒక పాయింట్ కట్ అవుతుంది. సో అక్కడ నుంచి ఒక కన్స్ట్రక్షన్ లైన్ డ్రా చేస్తే ఓడి జనరేటర్ మీద పాయింట్ నెంబర్ 4. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 1, 2, 3, 4, 5, 6 పాయింట్స్ లొకేట్ అయినాయి కాబట్టి ఈ లైన్స్ అన్నిటిని జాయిన్ చేస్తా ఒక పాలిగాన్ షేప్ గీద్దాం. సో ఆ పాలిగాన్ షేప్ ఎలా ఉంటుందంటే హెక్సాగన్ అని కరెక్ట్ చెప్తాం. ఓకే, సమ్ పాలిగాన్ విచ్ ఇస్ హ్యావింగ్ 6 సైడ్స్ ఉంటాయి. ఈ విధంగా షేప్ వస్తుంది. ఈ విధంగా షేప్ వచ్చిందనే ట్రూ వ్యూ సెక్షనల్ టాప్ వ్యూ కూడా క్వశ్చన్ లో అడిగారు కాబట్టి సెక్షనల్ టాప్ వ్యూ లో మనకి ఏవేవైతే హైలైట్ అవుతుందో అవన్నిటిని నీట్ గా మార్క్ చేసేద్దాం. అంటే నథింగ్ బట్ మన ఫైనల్ సెక్షనల్ టాప్ వ్యూ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ పర్టికులర్ హెక్సాగనల్ షేప్ ని టాప్ వ్యూ లో నీట్ గా మార్క్ చేసేసిన తర్వాత ఎక్కడైతే సెక్షనల్ వ్యూ కట్ అయిందో ఆ సెక్షనల్ పార్ట్ మాత్రమే హ్యాచింగ్ లైన్స్ తో హ్యాచ్ చేస్తాం ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ లో సెక్షనల్ సైడ్ వ్యూ అడిగారు. సో దానికోసం ఏం చేయాలంటే మనము x1, y1 లైన్ అని ఒక సపరేట్ లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత డ్రాఫ్ట్ అని ఒక 45 degrees కి బెండ్ చేసి ఆ పాయింట్ దగ్గర ఒక 45 degrees లైన్ డ్రా చేస్తాం. మళ్ళా డ్రాఫ్ట్ సేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని ఆ లైన్ మీద ప్రొజెక్ట్ చేస్తాం. ఫస్ట్ 6th పాయింట్ మీద ఒక లైన్ ప్యారలల్ లైన్, ఎక్స్ లైన్ ప్యారలల్ గా 5th పాయింట్ దగ్గర ఒక ప్యారలల్ లైన్, నెక్స్ట్ 4th పాయింట్ దగ్గర ఒక ప్యారలల్ లైన్, 3rd పాయింట్ దగ్గర ఒక ప్యారలల్ లైన్, 2nd పాయింట్ దగ్గర ఒక ప్యారలల్ లైన్. 1, 4 ఒకటే దాని మీద ఉంటాయి కాబట్టి అవసరం. తర్వాత ఈ ప్యారలల్ లైన్స్ 45 degrees లైన్స్ కి వచ్చాయి కదా, ఆ 45 degrees లైన్ నుంచి వర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. ఇవన్నీ కన్స్ట్రక్షన్ లైన్స్. సో కన్స్ట్రక్షన్ టాప్ వ్యూ లైన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ లైన్స్ కూడా కన్స్ట్రక్షన్ లైన్స్ ప్రొజెక్ట్ చేయాలి. ఆ ఫ్రంట్ వ్యూ కన్స్ట్రక్షన్ లైన్స్ ప్రొజెక్ట్ చేసేదానికి మనం ఏం చేయాలంటే 1 అనే పాయింట్ దగ్గర నుంచి లైన్ జాయిన్ చేయాలి. ఆల్రెడీ XY లైన్ మీద 1 పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 1" అనే పాయింట్ ని మార్క్ చేస్తాం. నెక్స్ట్ 2' దగ్గరకు వస్తాం, ఒక లైన్ డ్రా చేస్తాం. సో జాగ్రత్తగా 6th పాయింట్ ఈ 6 లైన్ ఎక్కడ మీట్ అయినా ఆ పాయింట్ 6, 2 హారిజాంటల్ లైన్, 2 వర్టికల్ లైన్ ఎక్కడ మీట్ అవుతుందో ఆ పాయింట్ 2, 6 గా మార్క్ చేయాలి. సో పాయింట్స్ జాగ్రత్తగా చూసుకొని 6', 6" 2" అని మార్క్ చేయాలి. సేమ్ అదే విధంగా 3, 5 పాయింట్ దగ్గర కూడా 3", 5" సేమ్ XY లైన్ కి ప్యారలల్ గా ఇప్పుడు 4 దగ్గరికి వెళ్ళి 4' దగ్గరికి వెళ్ళి కూడా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం XY లైన్ కి. అక్కడ వచ్చే పాయింట్ 4". సో నెక్స్ట్ 1" to 2" ఒక లైన్, 2" to 3", 3" to 4", 4" to 5", 5" to 6", 6" to 1" లైన్స్ ని ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తే
మనకి సెక్షనల్ సైడ్ వ్యూ వచ్చేస్తుంది. కానీ సెక్షన్ చేస్తేనే హ్యాచింగ్ చేస్తేనే సైడ్ వ్యూ కంప్లీట్ అవుతుంది. సో హ్యాచ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే ట్రూ షేప్ అడిగారు. సో ట్రూ షేప్ ఆఫ్ ద సెక్షన్. సో ట్రూ షేప్ ఆఫ్ ద సెక్షన్ రావాలంటే మనకి ఫ్రంట్ వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూని ప్రొజెక్ట్ చేస్తాం. సో ఫ్రంట్ వ్యూని ప్రొజెక్ట్ చేయాలంటే ఎక్కడైతే సెక్షన్ ప్లేన్ కట్ అయిందో ఆ సెక్షన్ ప్లేన్ కి ప్యారలల్ గా డ్రాఫ్టర్ ని ప్లేస్ చేసి కొంచెం డిస్టెన్స్ ముందుకు తీసుకెళ్లి ఒక x2y2 అనే ఇంకొక కొత్త యాక్సిస్ లైన్ డ్రా చేస్తాం. యాక్సిస్ కాదు, రెఫరెన్స్ లైన్ అనుకోండి. ఇంకొక కొత్త రెఫరెన్స్ లైన్ x2y2 అని ఒక కొత్త రెఫరెన్స్ లైన్ ని డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఈ సెక్షన్ ప్లేన్ కి ఎక్కడైతే పాయింట్స్ 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 6 డాష్ ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర ఈ x2y2 కి పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు లైన్స్ డ్రా చేస్తాం. ఇప్పుడు పాయింట్స్ లొకేట్ చేయాలి. సో పాయింట్స్ ని ఈ సెక్షనల్ వ్యూ పాయింట్స్ రావాలంటే మనకి సెక్షన్ వ్యూ మనం ఆల్రెడీ టాప్ వ్యూ లో డ్రా చేస్తుంది. సో దాన్ని రెఫరెన్స్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ పాయింట్ ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి 1 నుంచి ఏ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ ని మార్క్ చేసుకొని x2 పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పాయింట్ ని మార్క్ చేయాలి. ఆ పాయింట్ మనకు 1 అవుతుంది. నెక్స్ట్ కట్ సెక్షన్ ప్లేన్ 2 దగ్గర నుంచి ఒక కన్స్ట్రక్షన్ లైన్ తీసుకున్నా. సో ఆ XY లైన్ నుంచి 6 వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ తీసుకొని సేమ్ మళ్ళీ x2y2 లైన్ కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేసిన అక్కడికి వెళ్ళి 6 అనే పాయింట్ ని మార్క్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 2 డాష్ కన్స్ట్రక్షన్ లైన్ దగ్గరికి కంపాస్ తీసుకొచ్చి కార్నర్ పాయింట్ అక్కడ ప్లేస్ చేసి మెజర్ చేసి x2y2 లైన్ కి వచ్చేసి అక్కడ 2 అనే పాయింట్ ని మార్క్ చేయాలి. సో ఈ ప్రొసీజర్ 5 కి 3 కి 4 కూడా కంపాస్ తీసుకొని లొకేట్ చేస్తే ఇక్కడ మనకు ఒక 6 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ జాయిన్ చేయాలి. 1 డాష్ 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 1. సో అన్ని పాయింట్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాచింగ్ చేస్తే ఇది మన ట్రూ షేప్ ఆఫ్ ద సెక్షన్. ఇప్పుడు అవసరం లేని కన్స్ట్రక్షన్ లైన్స్ అన్ని డిలీట్ చేసేసామంటే ఈ కన్స్ట్రక్షన్ లైన్స్ అన్ని క్లమ్జీగా ఉంటాయి. డిలీట్ చేసేసామంటే మనకి మన క్వశ్చన్స్ లో అడిగిన సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, సెక్షనల్ టాప్ వ్యూ అవన్నీ వచ్చేస్తాయి. సో ఫ్రంట్ వ్యూ లో సెక్షన్ చేయలేదు కాబట్టి ఆ ఫ్రంట్ వ్యూ ని కూడా హైలైట్ చేసేస్తే అల్టిమేట్ గా మనకి ఈ రకంగా ఫిగర్ కనపడుతుంది. థ్యాంక్ యూ.